హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజైతే మన ఛానల్లో చూస్తుంటేనే యమ్మీగా ఉన్నాయి కదా, ఈ గోల్డెన్ ఫ్లవర్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, వ్యాలంటైన్స్ డే అనే కాదండి, ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఇలా రెసిపీ తయారు చేసుకుని ఇంట్లో వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేయొచ్చు. తినే కొద్దీ తినాలనిపించే ఈ స్వీట్ని ఇంకెలా తయారు చేయాలి ఇప్పుడు చూసేద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మైదా తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు మైదాతో చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ కంటే తక్కువ అంటే 2 చిటికెళ్ళు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని బాగా కలపండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు నెయ్యి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ప్లేస్లో బటర్ లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో టీ స్పూన్ వరకు కూడా నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి ఇలా యాడ్ చేసిన తర్వాత పిండికి ఇలా గట్టిగా రబ్ చేస్తూ బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. అంటే మనం ఎంత బాగా అయితే నెయ్యి ఈ పిండికి బాగా పట్టిస్తామో మనం చేసే రెసిపీ అంత బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, నెయ్యి బాగా సరిపోయింది అనుకుంటే ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇలా ముద్దలా ఫామ్ అవ్వకపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మనం కలిపే ఈ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉండేటట్లు కలుపుకోవాలి. సరిపడినన్ని వాటర్ వేసుకున్న తర్వాత ఈ పిండిని 5 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, పిండి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మూత వేసి పిండిని ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకోండి. ఆ పిండి కొంచెంసేపు నానబెడితేనే మనం చేసే రెసిపీ బాగుంటుందండి. నేను ఇక్కడ 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, పిండి కొంచెం ఇలా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మరో 3 నిమిషాలు బాగా నీట్ చేసుకున్న తర్వాత పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా డివైడ్ చేసుకున్న తర్వాత దీనిలోంచి ఒక పిండి ముద్దను తీసుకోండి. మిగతా అన్నీ ఆరిపోకుండా మూత వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదా, ఆ పీట మీద పెట్టి మనం చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకోవాలి. మధ్యలో ఇది స్టిక్ అవుతుంది అనుకుంటే పొడిపిండిని చల్లుకుంటూ మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు మీడియంగా ఒత్తుకోవాలి. రౌండ్గా చేసుకున్న తర్వాత షార్ప్ ఎడ్జెస్ ఉన్న మూత ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంతో రౌండ్ షేప్ వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు అన్నీ కూడా ఒకటే షేప్ రావడం కోసం ఇలా షార్ప్గా ఉన్న మూతైనా లేదా గ్లాస్ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ పిండిని అంతా తీసేయండి. ఇలా తీసుకున్న ఈ పిండిని మరీ ఇంకోసారి చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. చూడండి, ఇలా తీసుకున్న ఈ రౌండ్ షేప్ పిండి అంతా కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేటట్లు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక సైడ్ నుంచి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా రోల్ చేసుకోండి. ఇక్కడ పెటల్స్ అనేవి ఊడిపోకుండా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. చూడండి, చక్కగా చూడడానికి వైట్ గులాబీలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా నైఫ్తో మధ్యలోకి సెంటర్ కట్ చేసుకోవాలి. అంటే ఈ ఒక్క చపాతీ ముద్దతో మనం 2 గులాబీలు అయితే తయారు చేసుకోవచ్చు. వెనక వైపున ఊడిపోతుందని మనం ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. ఇది గట్టిగానే స్టిక్ అవుతుందండి. ఈ పెటల్స్ కొంచెం విచ్చుకున్నట్టుంటే బాగుంటుంది కదా, అందుకని ఈ విధంగా కొంచెం ఇలా విచ్చుకునేటట్టు చేసుకోవాలి. గులాబీ షేప్ అనేది చాలా బాగా వచ్చింది కదా. ఇదే మాదిరిగా మనం చేసే ప్రతిదీ కూడా ఇలా విచ్చుకున్నట్టు చేత్తో ఇలా కొంచెం ఓపెన్ చేసుకోవాలి. ఇదే మాదిరిగా మనం ఇంకా డివైడ్ చేసుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదా, వాటిలన్నిటితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో ఇలా తయారు చేసుకోవాలి. కొంచెం ఫాస్ట్లో పెట్టి నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ 5 పెటల్స్ మాత్రమే తీసుకున్నాను కదా. మీరు గులాబీ సైజ్ పెంచుకోవాలనుకుంటే 7 పెటల్స్ లేదా 9 పెటల్స్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు గులాబీ సైజ్ అనేది ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇవన్నీ ఆరిపోకుండా మూత వేసి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడే చాలా జాగ్రత్తగా వేపించుకోవాలండి. ఇవి ఏమాత్రం హై స్పీడ్లో పెట్టేసినా వీటి మీద బబుల్స్ లా వచ్చేసి చూడ్డానికి అందంగా కనిపించవు. ఆయిల్లో డిప్ చేసేటప్పుడే ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే డిప్ చేసుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేపించుకోవాలి. చాలా ఓపిక్గా నెమ్మదిగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే వేపించుకోవాలి. అప్పుడే ఇవి చక్కగా వేగి చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తాయి. అలాగే వేసిన వెంటనే గరిటె పెట్టేయకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఇవి కొంచెం సెట్ అయ్యాయి అనుకున్న తర్వాత అప్పుడు గరిటె పెట్టి నెమ్మదిగా తిప్పాలి. ఈ పెటల్స్ కొంచెం గట్టిపడేంత వరకు కూడా వెయిట్ చేసి అప్పుడు టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసుకోవాలి.
చూస్తుంటేనే చాలా చాలా యమ్మీగా ఉన్నాయి కదా! ఇప్పుడు మిగతావి చేసిన గులాబీలు ఉన్నాయి కదా! వాటిని వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలకి ఆయిల్ హీట్ తగ్గిన తర్వాత అప్పుడు నిదానంగా ఒక్కొక్కటి అవి కూడా వేపించుకోవాలి. పంచదార పాకం కోసం మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదార, అలాగే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకోండి. కుంకుమ పువ్వు వేసుకోవడం అన్నది కంపల్సరీ ఏమి కాదండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం గులాబ్ జాములకి ఎలాగైతే పంచదార పాకం పడతామో అదే మాదిరిగా కొంచెం జిగురుగా చేతికి అంటుకునేంత వరకు కూడా ఇది మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వేడిగా ఉన్న ఈ పంచదార పాకంలో మనం ముందుగా వేపించుకున్న ఈ గులాబీ పువ్వులన్నిటిని కూడా వేసుకోవాలి. మీరు ఈ స్వీట్ అనేది క్రిస్పీగా తినాలి అనుకుంటే 5 నిమిషాల పాటు ఈ షుగర్ సిరప్లో ఉంచి వీటిని తీసేయచ్చు. అలా కాదు కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఒక ½ అన్ అవర్ పాటు ఈ షుగర్ సిరప్లో ఇలాగే ఉంచి తర్వాత తీసుకోవచ్చు. నేనైతే కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటాయని నేను ఇక్కడ 5 నిమిషాల పాటే షుగర్ సిరప్లో డిప్ చేసి ఉంచాను. చూడండి, షుగర్ సిరప్లోంచి తీసాక ఇవి ఇంకొంచెం షైనీగా చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా! ఇదే మాదిరిగా మిగతా గులాబీ పువ్వులన్నిటిని కూడా షుగర్ సిరప్ని బాగా పట్టించి తీసుకోవాలి. చూస్తుంటేనే చాలా చాలా యమ్మీగా ఉన్నాయి కదా! నేను ఇక్కడ మీకోసం ఒకటి విరిపి చూపిస్తాను. ఎంత చక్కగా వచ్చినాయి అంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. చూడండి, నిజమైన గులాబీ పువ్వు ఎలా అయితే పెటల్స్ విడివిడిగా వస్తాయో ఇది కూడా సేమ్ డిట్టో అలాగే ఉందండి. చూడడానికి కాదు, తినడానికి కూడా సూపర్ టేస్టీగా ఉంది.